ఈరోజు దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి నాంది పలికిన వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీ. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్న అనేక నిర్ణయాల్లో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించింది. వాట్ ఏపీ థింక్స్ టుడే, ఇండియా థింక్స్ టుమారో అనేది అనేక సార్లు ప్రూవ్ అయింది. విద్యుత్ సంస్కరణలు, ఓపెన్ స్కై పాలసీ, పీపీపీ విధానాల్లో మౌలిక సదుపాయాలు, ప్రజల వద్దకు పాలన, జవాబుదారీ వ్యవస్థ, ఇలాంటి అనేక విషయాల్లో మనం దేశానికి పరిచయం చేశాం. ఈ ప్రయాణం మరింత గొప్పగా సాగాలి. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పార్టీ విధానాల్లో నూతనత్వాన్ని తీసుకొద్దాం. ఈ దిశగా కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు అనేక నిర్ణయాలు చర్చించి భావి తరాల భవిష్యత్తు కోసం కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఈ మహానాడు భవిష్యత్తుని ఒక దశ దిశ నిర్దేశించే విధంగా ఈ మహానాడు ఉండబోతుంది. నేను ఒక విషయం ఇక్కడుండే కార్యకర్తలకు నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు మనమందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. టెక్నాలజీకి మెచ్యూరిటీ వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 78 సంవత్సరాల్లో ఏమి అభివృద్ధి జరిగిందో రాబోయే 22 సంవత్సరాల్లో అంతకంటే రెట్టింపు అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. దీనికి కారణం ఈ దేశంలో ఉండే ప్రజలే కారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ దిశగా ఈ మహానాడు ఒక చరిత్రలో మిగిలిపోతుంది. 2025 కడప మహానాడు ఒక చరిత్ర తిరగ రాయడానికి దోహదం చేస్తుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మాటలు వింటుంటే కొన్ని సందర్భాల్లో నవ్వొస్తుంది, కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకులే ఎందుకు వదిలేద్దాంలేమని చెప్పి అనుకుంటే కూడా కొన్ని సందర్భాల్లో ఎందుకో తప్పకుండా మాట్లాడాల్సిన అవసరం ఉందని అనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు వాస్తవానికి ఏది ఊరికనే మాట్లాడాడు, దాని వెనకాల ఏదో ఉంటుంది. తెలంగాణకు సంబంధించి, హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. కానీ దాంట్లో ఏదో మోసపూరితమైన విషయాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఆయన నిన్న మొన్న మాట్లాడింది, మహానాడులో మాట్లాడింది, అసలు అది తెలంగాణకి ఏమాత్రం సంబంధం లేని కార్యక్రమం అక్కడ. కానీ అక్కడ మళ్ళీ నిన్న మాట్లాడుతూ ఇవాళ భారతదేశంలో తెలంగాణ తలసరి ఆదాయం నెంబర్ 1 ఉంది, కానీ దానికి కారణం నేనే అని మాట్లాడడం, పదే పదే హైదరాబాదు నేనే అభివృద్ధి చేసిన. సరే ఇవి చెత్త మాటలు లేని కొట్టేద్దామని అనిపిస్తుంది. కానీ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమని నమ్ముతారు అని ఏదైతే మనం గోబెల్స్ సిద్ధాంతం గురించి వెళ్ళి మాట్లాడుకుంటున్నామో, గోబెల్స్ కూడా సిగ్గుపడే పద్ధతిలో ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి పనులు, మాటలు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేసిండ్రు. వారు మొత్తం కలిపి చేసింది 9 సంవత్సరాలు. 2004తోనే చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ముగిసిపోయింది. సరే, వారంటే సీనియర్ నాయకుడిగా గౌరవం ఉంటుంది, అది వేరే విషయం. కానీ మాట్లాడే మాటలు విన్నప్పుడు మాత్రం చాలా చిరెత్తుకొస్తుంది. తెలంగాణ వాదులు వాళ్ళదైన పద్ధతుల్లో వాళ్ళు స్పందిస్తున్నారు సోషల్ మీడియాలో. మిత్రులు, నిజమే కొన్నిసార్లు వాళ్ళు పెడుతున్న పదాలు, వాళ్ళు వాడుతున్న పదాలు చూస్తే కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. అంత హార్ష్గా ఎందుకు మాట్లాడుతున్నారు మా వాళ్ళు అని. కానీ మీలాంటి వాళ్ళకు అదే సరైందేమో అనే భావన వచ్చేటట్లు ఉంది మీ ప్రవర్తన.